ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట ఎర్రచెరువు వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి స్కూల్కు సంబంధించిన విద్యార్థులకు ఆయన ఈరోజు బ్లాంకెట్లు, స్వెట్టర్లు పంపిణీ చేశారు. పవన్ సుత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెప్పాడని, హాస్టళ్లకు కానీ విద్యార్థులకు కానీ సరైన మెస్ ఛార్జీలు ఇప్పటి వరకు కూడా అందడం లేదని, ఇక్కడ 4 నెలలుగా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి అసత్యాలు చెప్పడం మాని విద్యార్థులకు అవసరమైనటువంటి మెస్ ఛార్జీలు, మిగతా సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సీతక్క ఇచ్చిన హామీ మేరకు కార్మికులందరికీ కూడా సర్వీసులు రెగ్యులరైజ్ చేయాలని, వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇక దుబ్బాకలోని గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు మళ్ళీ ఈరోజు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా తమ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుల్ని తక్షణమే విధులకు హాజరయ్యే విధంగా చూడాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అన్నం కూడా తినకుండా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సాయంత్రం కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో అన్నం ముట్టేది లేదని చెప్పి వాళ్ళు నిరాహార దీక్ష పూనుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ధర్నా చేస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి తమకు పాఠాలు బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించిన కళ్యాణ మహోత్సవం జరగబోతూ ఉన్నది. ఆ కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఏర్పాట్లు చూడాలని చెప్పి అధికారులు నిశ్చయించుకొని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, మరోవైపు జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట గ్రామంలో ఈరోజు ట్రాక్టర్ బోల్తాపడి 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.